నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్మోహన్ రెడ్డి పలాసలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలవడానికి కోస్తా ఆంధ్రలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలను కవర్ చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర అంటున్నారు, సమావేశాలు అంటున్నారు, అది ఇది ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా చేపడుతున్నారు. అయితే ఒకవైపు ఉద్దానంలో కిడ్నీ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల చాలా మంది కిడ్నీలు పోగొట్టుకొని కిడ్నీల సమస్య నుంచి బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఉపశమనంగా ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సుజలధార అనే ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. దాంతో అక్కడ ప్రజలంతా అంటున్నారంట, మా కళ ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరింది అన్నట్టుగా అక్కడ వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ 4.5 ఏళ్లలో ఎప్పుడూ లేని ప్రాజెక్ట్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఎన్నికల ముందు అనే విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనతో పాటు ఉన్నారు. అనకపల్లి లైబ్రరీ చైర్మన్ తోట నాగేష్ గారు. అదే విధంగా తను కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా తను సలహాదారులుగా ఉన్నాడు. సో తనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. నాగేష్ గారు నమస్తే అండి. సో ఇప్పుడు అక్కడ పలాసలో పర్యటిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చడానికి నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఉద్దానంలో కిడ్నీ సమస్యలని బాగు చేయాలి అన్నట్టుగా సుజలధార ప్రాజెక్ట్ ను అయితే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఆమోదం చేశారు. మరి దీన్ని ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు తీశారు అన్నట్టుగా ఉంటుంది. అసలు ఏంటి ఈ ప్రాజెక్టు, అసలు ఏం జరగబోతుంది అక్కడ? సుజలధార అన్నారు. ఇప్పుడు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టారు. దాని మీద వాళ్ళకి అవగాహన ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా అక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి మనం అభినందించాలి. అంతవరకు ఓకే. అయితే అక్కడ ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అని మొట్టమొదటిగా ప్రపంచానికి తెలియపరిచింది అప్పుడు కొంతమంది నాయకులు ఏంటంటే 2017-18లో అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది. అక్కడ రాజేష్ అని ఒక ఆయన ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళంతా కూడా హార్వర్డ్ యూనివర్సిటీ చదివిన వాళ్ళు మాట. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా ఏదో కొంచెం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రీసెర్చ్ సెంటర్ పెట్టడం వల్ల చాలా ఉపయోగకరం. అయితే ఇప్పుడు సుజలధార ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళ ఇంటింటికి వాటర్ ఇస్తారన్నది ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రతి గ్రామానికి కూడా ఈ ఇంటింటికి జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ సప్లై స్కీమ్ పెట్టడం జరిగింది. దాన్ని ఇందులో మిక్స్ చేసి సుజలధార ప్రాజెక్ట్ అని పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇది ఏంటంటే ఈ ప్రాజెక్టు వల్ల ఈ వాటర్ లో కలుషితమే ప్రతి గ్రామాల్లో కూడా రోగాల బారిన పడకుండా ఉన్నాక ఒక బృహత్తర ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ సుజలధార ప్రాజెక్టు స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది ఆ పేరు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి దీనికి బడ్జెట్ కేటాయించలేదంటారా? బడ్జెట్ కేటాయించాలంటే రీసెర్చ్ సెంటర్ పెట్టారు. దాని వరకు ఓకే. దానికి రీసెర్చ్ సెంటర్ పెట్టారు. కిడ్నీ సంబంధించిన ఆ ప్రాంతంలో ఎందుకు వస్తున్నాయి, అక్కడ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల లేకపోతే ఇక్కడ ప్రజల జీవన విధానం వల్ల వస్తున్నాయి అనేది రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఇది మంచిదే గానీ నేను అడిగేది ఏంటంటే దీన్ని మొట్టమొదటిగా రీసెర్చ్ చేసింది హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళు గతంలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ బేస్ చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో చేస్తాము ఇక్కడ కలిపి అంటే ఒక ఒప్పందం కూడా కుదిరింది అప్పుడు. అయితే ఇప్పుడు వాళ్ళని ఎందుకు కలుపుకోవట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. దీని మీద రీసెర్చ్ చేసిన రిపోర్ట్లు ప్రభుత్వానికి అందజేసిన వాళ్ళని ఈవేళ ఇందులో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు భాగస్వామ్యం చేయట్లేదు? దీనికి అప్పుడు వాళ్ళని భాగస్వామ్యం చేసి ఆంధ్ర యూనివర్సిటీలో దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ భాగస్వామ్యం చేసి చెయ్యాలి. ఏదో తూతూ మాత్రం ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఏదో చేసేసాం డాక్టర్లతో అవి పని కాదు ఇది. కాబట్టి దీన్ని ఏంటంటే ఈ ఒక్క విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళని కూడా కలుపుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు దాని వెనక ఎంతో మంది కృషి ఉంది, కానీ వాళ్ళెవరిని కూడా పట్టించుకోకుండా తినే మొత్తం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు ఇక్కడ, అంతేనా? ఇదన్నీ గవర్నమెంట్ లో తన పని అది చేసి కట్టదండి. రిపోర్ట్ చేస్తే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే 1 సంవత్సరంలో అయిపోదు కదా, 5 సంవత్సరాల్లో కూడా అయిపోదు. ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసి తయారు చేయడానికి ఈ లోపల ఆ ప్రభుత్వం పడిపోద్ది. ఈ టైంలో కన్స్ట్రక్షన్ వస్తుంది. కన్స్ట్రక్షన్ కట్టేసి మేము దెబ్బను కట్ చేసేసామంటే సరిపోదు కదా. అదే దీని మీద రీసెర్చ్ చేసింది ఎవరు, ఈ రిపోర్ట్ బయట పెట్టింది ఎవరు? హార్వర్డ్ యూనివర్సిటీ. వాళ్ళు ఇందులో ఎక్కడన్నా భాగస్వామ్యం చేశారు ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నాను. ప్రభుత్వం మరి ఎందుకు వాళ్ళని పక్కన పెట్టిందంటారు ఈ సీఎం జగన్? ఎన్నికల్లో ఇది ఆనాడు యాక్చువల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు
దీన్ని గుర్తించింది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు గుర్తించింది హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ రాజేష్ అని అతని దగ్గర ఉండేవాడు పవన్ కళ్యాణ్ దగ్గర. ఓకే. దీన్ని అతను బయటికి తీసుకురావడం జరిగింది. దీని హార్వర్డ్ యూనివర్సిటీ కమిటీ రావడం జరిగింది. ఇక్కడ కొన్నాళ్ళు ఉండి రీసెర్చ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా వాటర్ మీద ఇక్కడికి అవుతుంది. ఇక్కడ జీవన విధానం ఉంటుందండి. వాళ్ళు తినే తిండ్లు వాటి మీద కూడా రీసెర్చ్ చేయాలి. కాబట్టి అక్కడ పండి పంటల మీద పంటల్లో ఏమన్నా ఉన్నదా ఇది రీసెర్చ్ సెంటర్. అదంతా వాళ్ళు చేశారు. ఇది ఆల్రెడీ వాళ్ళు చేసేసారు. వాళ్ళు ప్రపోజల్ పెట్టినవి ఈ ప్రభుత్వం వచ్చి అప్పుడు అవే. కాబట్టి ఇవాళ కూడా వాళ్ళు భాగస్వామ్యం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను ప్రభుత్వానికి. ఓకే. సో ఇప్పుడున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తి కావడానికి సుమారుగా ఎన్నేళ్ళు పడుతుందంటారు ఈ సుజలధార ప్రాజెక్ట్? సుజలధార ప్రాజెక్ట్ అన్నది కేంద్రం ఇచ్చిందే అన్నాను, ఇందాకే చెప్పానండి. అది ఆల్రెడీ అన్ని గ్రామాలు మన రాష్ట్రంలో డబ్బులు కూడా శాంక్షన్ అయిపోయాయి. దానికి ఏదో ఇంకా వాటర్ ప్యూరిఫై చేసి ఈ ఆ పైప్ లైన్ ద్వారానే వెళ్తారు. ఇందులో భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎవరు లేకుండా నేను ఒక్కనే చేసేసినట్టు ఇది అవదు. కాబట్టి మంచి పని ఓకే, మంచి రీసెర్చ్ సెంటర్ అయితే దానికి మర్చిపోతాం ప్రభుత్వాన్ని. అది అంతే. నాది ఒక్కరిదే కాదు, నేను రిక్వెస్ట్ చేసి ఇప్పుడు కూడా హార్వర్డ్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళని కలిపి దీంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఉంటాను సార్. సో ఇది అండి అక్కడ జరుగుతున్నటువంటి అసలు విషయం. సో మొత్తం తానే అన్నట్టుగా చూసుకుంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కాకపోతే అక్కడ దాని వెనుక ఎంతోమంది కృషి ఉందని కూడా ఇప్పుడే అర్థమవుతుంది. సో దాన్ని బట్టి అక్కడ ఉద్యానం ప్రజలకు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇంకా పూర్తిగా రీసెర్చ్ చేయాలి. వాళ్ళకి వాటర్ నుంచి వస్తుందా, ఫుడ్ నుంచి వస్తుందా, దేనివల్ల వస్తున్నాయి కిడ్నీ సమస్యలు అనేది ఇంకా పూర్తిగా ఎవరు కూడా అక్కడ సమీక్ష చేయలేదు, ఎవరు కూడా రీసెర్చ్ చేయలేదు. దాని మీద పూర్తిగా చేయాలని చెప్పేసి కూడా అక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి.